స్పెసిఫిక్ ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటున్నది ఏంటంటే, మేము ఎవరినన్నా కావాలంటే ఎవరితో కావాలంటే వాళ్ళతో వర్క్ చేస్తాము. యూనియన్‌తో సంబంధం లేకుండా, అసోసియేషన్‌తో సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళని మేము పిలుచుకొని మేము పని చేసుకుంటాము. ఫ్రీలాన్సర్స్ కైండ్ ఆఫ్‌లో. అది ఎంతవరకు సేఫ్ బెట్. అట్ ద సేమ్ టైమ్ అది అంటే ఇప్పుడు దే కాంట్ గ్యారంటీ కదా! అట్ ద సేమ్ టైమ్ వాడు ఎంత బాగా పని చేస్తాడు ఏంటి, హిస్ ఎక్స్‌పీరియన్స్‌డా కాదా ఏంటి అనేది. సో, అది ఎంతవరకు సక్సెస్ అవుద్దనుకుంటున్నారు అది? అది అసలు సక్సెస్ కాదు అది ఫస్ట్. ఓకే. ఇప్పుడు అట్లాంటోళ్ళతోని పని చేయాలంటే సినిమాలను 2, 3 సంవత్సరాలు ఆపేసి వాళ్ళని ట్రైనింగ్ చేయాలి. వాళ్ళందరినీ ట్రైన్ చేసి వీళ్ళందరూ బాగా సెట్ అయ్యిర్రు అప్పుడు సినిమాలు స్టార్ట్ చేసుకోవాలి గానీ, ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్‌ని చూస్తే ఫైటర్‌లే భయపడతారు. ఇప్పుడున్న హీరోస్‌ని చూస్తే. వాళ్ళ స్పీడ్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, మేము పొద్దున్న లేస్తే మా పని ఫైట్ చేయడమే. అట్లాంటి మాకే కొంతమంది హీరోలు ఎదురైతే భయమైద్ది. అబ్బా! ఇంత స్పీడ్ ఉంటారు, ఇలా స్పీడ్ ఎట్లా క్యాచ్ చేయాలి అని ఒక చిన్న కంగారు ఉంటది. అప్పుడప్పుడు మా సైడ్ నుంచి కూడా మిస్ అయ్యి వాళ్ళకు ఒక చిన్న ఇంపాక్ట్ ఎళ్ళడము అట్లాంటిది అయిద్ది. ఏది ఇంత ట్రైన్ అయ్యి ఉన్న ఫైటర్స్‌కి గానీ, మాస్టర్స్‌కి గానీ. అసలు ట్రైనింగే లేదు, ఇష్టముంది ఈడొస్తాడు అని ఆళ్ళని బెట్టి హీరోలని రిస్క్ చేయడం తప్పితే ఏముండదు ఇక్కడ. ఓకే. యాక్టర్స్‌ని ఇబ్బంది పెట్టడం. వాళ్ళ దగ్గర నుంచి పని వస్తది. వాళ్ళకి నేర్పిస్తే వస్తది. ఒక యూనియన్ త్రూ నేర్పిస్తే వస్తది. ఇప్పుడు యూనియనే వద్దు బయట నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు కాబట్టి ఇంక వాళ్ళే నేర్పియాలి ఇంకా. అది ఎప్పటికి వర్కౌట్ గాని కథ అది ఇక చూడాలి.